నమ్మకం అనే పదం వింటేనే నవ్వొస్తుంది. మనం గుడ్డిగా నమ్మిన వాళ్లే ఆ పదానికి అర్థం లేకుండా చేస్తారు. మనిషి చచ్చిపోతే అందరికీ తెలుస్తుంది, కానీ మనసు చచ్చిపోతే ఆ బాధను మోసేవారికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. వెనక్కి తిరిగి చూడకు, నిన్ను కాదనుకున్న కాలం కోసం, నిన్ను వద్దనుకున్న మనుషుల కోసం. నాకు చాలా సమయం పట్టింది తెలుసుకోవడానికి నేను అందరితో మంచిగా ఉండటం నాకు అంత మంచిది కాదు అని. మనిషి బాధ్యత అనేది వయస్సు బట్టి వచ్చేది కాదు, ఇంట్లో పరిస్థితిని బట్టి స్వీకరించేది. పనికి బానిసైతే మనిషికి బానిసగా మారే అవకాశం ఉండదు. హద్దులకు మించిన ఆశలు ఉంటే శక్తికి మించిన కష్టాలు పడాల్సి ఉంటుంది. ఉన్నవాడికి కష్టాలు వస్తే ఊరంతా చుట్టాలే, అదే లేనివాడికి కష్టాలు వస్తే అయిన వారు కూడా పరాయి వారవుతారు. విచిత్రం ఏందంటే మనిషి సంతోషంగా ఉన్నప్పుడు పాపాలు ఎక్కువ చేస్తాడు, మరి కష్టాల్లో ఉన్నప్పుడు పుణ్యాలు ఎక్కువ చేస్తాడు. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. నీ వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు, నీ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే, మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మన విలువ తెలియదు. రూపాయి దాచుకుంటేనే అది కాగితంగా మారి మన కన్నీళ్లను తుడుస్తుంది. లేదంటే చిల్లర మన జేబులో అల్లరి చేస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని నవ్వుల పాలు చేస్తారు. కొన్నిసార్లు వాదించి బాధపడటం కన్నా తప్పు నాదే అని మౌనంగా ఉండడమే చాలా మంచిది. ఈ రోజుల్లో నీకు గౌరవం కావాలంటే నువ్వు తక్కువ మాట్లాడాలి, నీకు విలువ కావాలంటే నువ్వు దూరంగా ఉండాలి. నీ చేతులు చెప్పే 1,00,000 నాలుకల కంటే సాయం చేసే ఒక్క చెయ్యి చాలా గొప్పది.